మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను మట్టి కరిపించి క్వాలిఫైర్ 2లోకి దూసుకెళ్లింది. దాంతో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన ఆర్సీబీ క్వాలిఫైర్ 2లో గెలిచిన టీంతో జూన్ 3న ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో టాప్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో 306లు కొట్టిన భారత తొలి క్రికెటర్గా రోహిత్ నిలిచారు. అతడి ఖాతాలో ప్రస్తుతం 302 సిక్స్లు ఉన్నాయి. మొత్తంగా ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో క్రిస్ గేల్ 357 సిక్స్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో కోహ్లీ 291 సిక్స్లతో నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్లో 7000 పరుగులు మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్గా రోహిత్ ఘనత సాధించాడు. రోహిత్ ఇప్పటి వరకు 271 మ్యాచ్ల్లో 738 పరుగులు చేశాడు. రోహిత్ కంటే ముందు కోహ్లీ 266 మ్యాచ్ల్లో 8618 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఒక ఎడిషన్లో 750కి పైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఈ సీజన్లో 759 పరుగులు చేశాడు. సుదర్శన్ కంటే ముందు కోహ్లీ 973, గిల్ 890, బట్లర్ 863, వార్నర్ 848 పరుగులతో ముందు వరుసలో ఉన్నారు.